నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా పట్టుకున్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్, హై పెయిడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్, అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజిస్ట్, వేదిక్ పామిస్ట్రీ ట్రైనర్, యోగా గురువు, మనీ పవర్ మాస్టర్ అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురించి ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే బాబా. నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్ ఇట్లా అంటున్నాయండి. అట్లే ఇప్పుడు పుష్ప అట్లా వచ్చేస్తుంది కాబట్టి రైట్. బాబా, మా అందరికి కోరికలు ఉంటాయి. ఉంటాయి, మీకు ఇంకా ఎక్కువ ఉంటాయి. మీలో కొంచెమైనా మా అందరికి ఉంటాయి. చిన్న చిన్న కోరికలు. 1000 కోరికలు ఉంటాయి, మీకు 100 కోరికలు ఉంటాయమ్మా. అంతే కదా. అట్లే ఉంటది. అమ్మాయిలకి ఎక్కువ ఉంటాయి. అమ్మో, మీరు అమ్మాయిలైనా కామెంట్ చేయండి. సో అందరికి కోరికలు ఉంటాయి. అమ్మా, నేను ఒకటి అడుగుతాను, అమ్మాయిలకి ఏమేమి కోరికలు ఉంటాయి? మంచి మొగడు రావాలి కదా. పెళ్లి కాని వాళ్ళకైతే మంచి మొగుడు రావాలి. కాదు, పెళ్లి అయిన తర్వాత ఆ మొగుడు కూడా మంచోడు ఉండాలి. వేరే వాళ్ళని చూడొద్దు, వాట్సాప్ లో మెసేజ్ చేయొద్దు. ఇవన్నీ కోరికలే రాసుకోండి. మీకు కూడా అంతేనా? ఎవరైనా అంతే. అంటే మీరు పబ్లిక్ ఫిగర్ కదా, మీకు కూడా అట్లే ఉంటుంది. ఎవరైనా అంతే. అమ్మాయి మనసు అందరికి అంతే కదా. రైట్. ఇంకా అయితే కోరికలు చాలా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి ఎలాంటి కోరికలున్నా కోరికలన్నీ తీరాలంటే ఏదన్నా చెప్పండి మాకు. ఏం చేయమంటారు? ఉత్తగానే తీరాలి అనుకుంటున్నా కాదు, కోరికలు అనుకోవాలి, పనులు చేయాలి. నేను ప్రతిసారి చెప్తున్నా ధర్మబద్ధమైన కోరికలు. అమ్మో, అందులో ధర్మబద్ధమైన కోరికలు అంటే ధర్మబద్ధమైన అడుగుతా. ధర్మబద్ధమైన కోరికలు అంటే మామూలుగా కాదు, ఆ ఇంటి అమ్మాయి ఇక్కడ రావాలి, ఆ అబ్బాయి అటు వాళ్ళ కాదు. ధర్మబద్ధమైన అలాంటి అయినా ప్రాబ్లం కదా. సో ప్రాబ్లం లేకుండా ప్రశాంతంగా ఉండడానికి మనం ఎలాంటి కోరికైనా మీకు తీరాలి అంటే, నాకైనా మీకైనా ఈ మధ్య కాలంలో నేను బాగా ఫాలో చేసిన, దీన్ని ఫాలో చేసి, ఇప్పుడు అందరు బిజినెస్లు ఒకలాగా ఉండదు. నాకైనా నీకైనా అప్ అండ్ డౌన్ జరుగుతాయి. ముఖేష్ అంబానీ గారికి 48 గంటల్లో 80,000 కోట్ల ఆగమైపోయిందిగా. అలానే నాకు కూడా అప్ అండ్ డౌన్ జరుగుతాయి. నాకు ప్రతి నెల 10 లక్షలు 5 లక్షలు వచ్చేటప్పుడు 1 లక్ష కూడా రాలేదనుకోండి, మళ్ళీ ముందుకెట్లా వెళ్తుంది? నేను లక్షకి జీతాలు ఇవ్వాలి కదా నెలకు. మరి అట్లాంటప్పుడు ఏం చేయాలి? నేను కూడా ప్రాక్టీస్ చేస్తా. నేను ప్రాక్టీస్ చేసింది, ఫలితాలు వచ్చింది మీకు చెప్తున్నా. ఇప్పుడు అంతకుముందు ఈ నంబర్ గురించి నేను ఎప్పుడు చెప్పలే. ఈ మధ్య కాలంలో నేను ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు ఎట్లాగో సొంత ఆఫీస్ ఉంది కాబట్టి వాష్రూమ్లో మా మేడం మంచిగా మిర్రర్ లైట్ ఫిట్ చేయించింది. అలా నేను మార్నింగ్ వెళ్ళినప్పుడు, షేవింగ్ చేసుకున్నప్పుడు, బ్రష్ చేసినప్పుడు ఒక 15 నిమిషాలు అక్కడే నిలబడతాను. అవన్నీ అయిపోయిన తర్వాత నేను ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తున్నా. ఆ రహస్యాన్ని మీకు చెప్తున్నాను. ఆ ప్రాక్టీస్ చేయగానే నాకు 5-6 రోజుల్లోనే ఒక 4-5 లక్షలు వచ్చేసినాయి. ఈ నంబర్తోటే 5-6 రోజులలోనే 4-5 లక్షలు వచ్చేసినాయి ఈ నంబర్తోటే. ఈ నంబర్ మీద నేను ప్రాక్టీస్ చేశాను కాబట్టి మీకు అది చెప్తున్నా. మీకు ఇంకా మీకు డబ్బు కావన్నా, కారు కావన్నా, ఇల్లు కావన్నా, పెళ్లి కాలేదంటే పెళ్లి కావన్నా, గవర్నమెంట్ జాబ్, అసలు మీ అప్పులు తీరన్నా, మీ కోరిక డాష్ డాష్ ఏది ఉంటే అది మీరు ఏదైనా నింపుకోండి. ఆ కోరికలో మీ ఇష్టం. ఆ ధర్మబద్ధంగా అది కూడా మళ్ళీ సూపర్ కోట రామాదేవి గారు ధర్మబద్ధమైన కోరిక. కొందరు కోరికలు అడుగుతారు ఏంటంటే, ఆ పక్కింటోడు మీ నుంచి కింద పడని, ఆ అమ్మాయి లేచిపోని, ఇట్లాంటి అధర్మబద్ధమైన అట్లాంటి నెరవేరినా కొన్ని రోజులు పని చేస్తే మళ్ళీ వచ్చి అందరు కొడతారు నిన్న. సో ఇప్పుడు అలాంటి నెగిటివ్ ఆలోచించకండి, అలా అటు వైపుకి వెళ్ళకండి. నేను చెప్పేది అన్ని మీకు డెవలప్మెంట్. మంచి జాబ్ కావాలి, ఇల్లు కావాలి, కారు కావాలి, పెళ్ళైన వాళ్ళకి పిల్లలు పుట్టాలి, మంచి హస్బెండ్ రావాలి, మంచి వైఫ్ రావాలి, అట్లాంటి. ఓకేనా, మంచిది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, మీకు నంబర్ చూపిస్తాను. ఇది నేను బ్లాక్ కలర్ తో రాస్తున్నాను, కానీ మీరు రాసుకోవాల్సింది గ్రీన్ కలర్. ఓకే, 1176 1176 అలా రాసుకున్నారు కదా. రాసుకున్న తర్వాత మీ కోరిక ఇప్పుడు ఏంటిదంటే, అది కారా, ఇల్లా, లేకపోతే మ్యారేజా, ఏదన్నా కావచ్చు, నాకు సంబంధం లేదు. మీ కోరిక నాకేం తెలుస్తుంది? నా కోరిక వేరే ఉంటుంది. 1009 కోట్లతో యోగా యూనివర్సిటీ, తెలంగాణకి మంచి సీఎం కావాలని, ఈ రెండే ఉన్నాయి. నాకు అన్నీ అయిపోయినాయి కదా. మంచి సమాజంలో మంచి యోగా ప్రచారం చేయాలి, యోగా యూనివర్సిటీ పెట్టాలి, ఈ నాకు 2 కోరికలు ఉన్నాయి. అయితే నేను అవన్నీ ఏం చేస్తున్నాను అంటే, నా మనసులో నేను అనుకుంటా కాబట్టి ఇక్కడ నేను మెథడ్ చెప్తా, ఎట్లా చేయాలి దీన్ని. మిర్రర్ టెక్నిక్. ఉదయం 4:56 లేచి, ఇంకా అంతకన్నా ముందే లేస్తే మంచిది. నేను 4:06 లేస్తా. ఇది గోల్డెన్ టైము. 4:56 నాకు క్లాసు స్టార్ట్ అవుతాయి ఉదయమే. సో దీని 4:56 ముందు మిర్రర్ ముందు, మీకు పెద్దది ఉంటే పెద్దది, చిన్నది ఉంటే చిన్నది, ఏది లేదు అంటే సరే వదిలేసేయండి. సో దాని ముందు నిలబడి, చక్కగా నిలబడి ఏం చేస్తారంటే, నేను ఆల్రెడీ రాసుకుని ఉంటుంది కాబట్టి మళ్ళీ స్నానం చేసినా పోతే మళ్ళీ రాసుకోండి గ్రీనింగ్ తో రాసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే, ఇట్లా చూపించండి, ఒకసారి చూపించి, థ్యాంక్ యూ సో మచ్
ఏంజల్ నంబర్ 1176. ఇది ఇంగ్లీష్లో, లేదంటే తెలుగులో 1176 ఏంజల్ నంబర్ అయిన నంబర్కి కృతజ్ఞతలు చెప్పేసుకోండి. కృతజ్ఞతలు ఏంజల్ నంబర్ 1176కి అని ఒకసారి చెప్పారుగా. ఇట్లాంటి 15 సార్లు చెప్పాలి. నేను ఇంగ్లీష్లో చెప్తున్నాను, మీ తెలుగులో చెప్పుకోండి, మీ లాంగ్వేజ్ ఏదైతే అది చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఏంజల్ నంబర్ 1176. మరి 15 సార్లు కౌంట్ అయిందని ఎట్లా తెలుస్తుంది అంటే ఏం లేదు, గీడ ఒకసారి అయిపోయిందిగా. థ్యాంక్ యూ సో మచ్ ఏంజల్ నంబర్ 1176. 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 ఇక్కడ థ్యాంక్ యూ సో మచ్ ఏంజల్ నంబర్ 1176 దేనికోసం చెప్తున్నా అంటే, నీకు కారు కావాలంటే కారు, ఇల్లు కావాలంటే ఇల్లు, మంచి భార్య కావాలంటే భార్య, భర్త కావాలంటే భర్త, పిల్లలు కావాలంటే పిల్లలు, నీకు వ్యాపార అభివృద్ధి అంటే వ్యాపార అభివృద్ధి, నీ అప్పులు తీరాలంటే అప్పులు తీరాలు. ఇట్లా మీకు ఏ కోరికైనా ఫిల్ అప్ ద బ్లాంక్ అది చేసుకొని థ్యాంక్ యూ సో మచ్ నేను అనుకుంటున్నా అయింది అని చేసుకోవాలి. సులభంగా, వేగంగా, ఆనందంగా అది జరిగింది నీకు. కానీ థ్యాంక్ యూ సో మచ్ అయితే 15 సార్లు చెప్పు. ఇక నేను 5 సార్లు చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ ఏంజల్ నంబర్ 1176. 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 ఇది నేను ప్రాక్టీస్ చేసేది ఆ మిర్రర్ టెక్నిక్ ముందు చేస్తాను. పొద్దున నేను ఇన్స్టాగ్రామ్ లైవ్ పెడుతుంటాను, బాబా పండుగ ఇన్స్టాగ్రామ్ లైవ్ యోగాలు, అక్కడ కూడా చెప్తుంటాను. యూనివర్స్ అంటే పైకి వెళ్ళి మీరు ఆకాశాన్ని చూస్తూ కూడా చెప్పచ్చు, వావ్ జరుగుతుంది, వావ్ వావ్ అద్భుతం జరిగిపోతుంది. నాకు జరిగింది. నేను ఏదైనా చెప్తున్నాను అంటే ఒక నంబర్ తీసుకొని చెప్తున్నా అంటే అది జరిగిన తర్వాతే చెప్తాను, ఛాలెంజ్ చేసి చెప్తాను. నేను ఈ సబ్జెక్ట్ అనేది, నేను చెప్పే సబ్జెక్ట్ గ్యారంటీ, నేను కాదు గ్యారంటీ, సబ్జెక్ట్ గ్యారంటీ. యూనివర్సల్ లాంగ్వేజ్ న్యూమరాలజీ అంటే నంబర్స్ అంటే యూనివర్సల్ లాంగ్వేజ్. అదే అర్థం చేసుకోకపోతే ఆగం అయిపోతున్నాను. నేను పట్టుకున్నా అద్భుతంగా ఉన్నా, మీరు పట్టుకోండి మీరు అద్భుతంగా ఉంటారు. వదిలేస్తే అద్భుతాలు జరగవు. నమ్మాలి, నమ్మి తీరాలి, బిలీవ్ చేయాలా, అడగాల. ఫస్ట్ యూనివర్స్కి అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు కదా. నీకేం కావాలి? కారు కావాలా, ఇల్లు కావాలా, భార్య కావాలి, ఏం కావాలా, మంచి లైఫ్ కావాలన్నా, ఆరోగ్యంగా అడుగు, నమ్ము, పొందు. ఆస్క్ ఇట్, బిలీవ్ ఇట్, టేక్ ఇట్. మధ్యలో యాక్షన్ చేయాలా, వర్క్ అంతే. సులభంగా, వేగంగా మీ అన్ని కోరికలు తీరునుగాక. తదాస్తు తదాస్తు తదా. చెప్పాను కదా, సూపర్ కొట్టమాట. సూపర్. మీరు కూడా అడిగేసుకోండి, అడుగుతా. మీరు కూడా కామెంట్ రూపంలో ఏం కావాలి, ఏ కోరిక అడిగారు కామెంట్ చేయండి. అంతే. జరిగిన తర్వాత కూడా మీకు ఎప్పుడు జరిగిందో చెప్పండి. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్. బాబు, మనకి న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? సో ప్రతి నెల కూడా మనకు 1వ తారీఖు స్టార్ట్ అవుతాయి. ప్రతి నెల అంటే మొత్తం ఇయర్ మొత్తం జనవరి 1, ఫిబ్రవరి 1, అట్లా ప్రతి నెలలో 1వ తారీఖు. ఓకే. సో ఇప్పుడు నవంబర్ 1, ఆల్రెడీ ఇప్పుడు అక్టోబర్ 1 స్టార్ట్ అయిపోయింది. ఎనీ మంత్ ఫస్ట్ తారీఖు ప్రతి ఆన్లైన్ లో జూమ్ మీట్ లో జరుగుతాయి. తర్వాత వాస్తు క్లాసులు కూడా స్టార్ట్ అయ్యాయి. సో తర్వాత మనకు వేదిక్ పామిస్ట్రీ, వేదిక్ వాస్తు, తర్వాత మనీ పవర్ మాస్టర్ క్లాసులు. ఈ నెలలో మాత్రం అక్టోబర్ 15వ తారీఖు ఆన్లైన్, 27వ తారీఖు డైరెక్ట్ మనీ పవర్ క్లాసులు. సో ఇంకా యోగా క్లాసెస్ మార్నింగ్. తెలుసు కదా, నేను దాదాపు 16 కిలోల బరువు ఎక్కువ ఉన్నా. ఈ వారంలో 4 కిలోల బరువు తగ్గించారు. అలా తగ్గించుకోవాలి మీరు అనుకుంటే కాంటాక్ట్ కావండి. దీనికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా వీడియోలో వస్తున్న నెంబర్ కి మీరు ఫోన్ చేసి కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. నమస్తే. థ్యాంక్ యూ.